శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి నవంబర్ 9, 2022 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే, కువైట్కి కొత్తగా వస్తున్నటువంటి వాళ్ళు, అలాగే కువైట్లో ఆల్రెడీ ఖాదీ వీసా కలిగిన వాళ్ళు, ఎవరైతే ప్రవాస కార్మికులు ఉంటారో ఇలాంటి వారికి మెడికల్ పరీక్షలు అనేటువంటిది నిర్వహిస్తుంటారు కదా, వైద్య పరీక్షలు. ఇలాంటి వైద్య పరీక్షల కోసం ప్రైవేట్ రంగాన్ని కూడా భాగస్వామ్యం చేస్తే బాగుండు అని చెప్పేసి కువైట్కి సంబంధించిన MOH వాళ్ళు భావిస్తున్నట్లు కువైట్కి సంబంధించినటువంటి ఆల్ రైట్ దినపత్రిక ఒక వార్తను అయితే కనుక ప్రచురించింది. అంటే ప్రస్తుతానికి కువైట్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తుంటారు కదా, కొత్తగా కువైట్ వచ్చిన వాళ్ళు కావచ్చు, అలాగే కువైట్ ఆల్రెడీ ఉన్నటువంటి ఖాదీ వీసా కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరికి అకామా రెన్యువల్ కోసం మెడికల్ టెస్టులు నిర్వహిస్తుంటారు కదా. సో వాటి కోసం ప్రస్తుతానికి కువైట్లో మనం మెడికల్కి వెళ్ళాలంటే ముందు అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత టెస్ట్ రిపోర్టులు రావడానికి మనకు ఒక వారం, 10 రోజులు, 15 రోజులు టైం అయితే కనుక పడుతుంది. దాని తర్వాత మనం అకామా కొట్టించుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా లేటు ప్రాసెస్ లేకుండా దీర్ఘకాలిక పరిష్కారం కోసం చెప్పేసి MOH వాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తున్నారంట. సో గవర్నమెంట్ నిర్వహించేటువంటి ఈ టెస్టులకి ప్రైవేట్ రంగ సంస్థలు ఏవైతే ఉంటే వాటిని కూడా భాగస్వామ్యం చేస్తే తొందరగా టెస్టులు నిర్వహించడం జరుగుతుంది, తొందరగా రిపోర్ట్ రావడం జరుగుతుంది, దాని ద్వారా తొందరగా అకామాలు కూడా తగులుతాయి. సో ఈ విధంగా ప్రస్తుతానికి ఒక ఆలోచనలో ఉన్నట్టు చెప్తున్నారు. మరి దీన్ని ఆలోచనలు అమలు చేయాలంటే పూర్తిగా దీనిపైన ఒక ప్రణాళికను తీసుకొచ్చి దాన్ని క్యాబినెట్లో పెట్టి దానికి ఆమోదం వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయడం జరుగుతుంది. సో భవిష్యత్తులో దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ అయినా వచ్చినట్టయితే నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను. కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందిస్తున్నటువంటి సమాచారం మేరకు ఒక అక్టోబర్ నెలలోనే కువైట్ మొత్తం మీద జరిగినటువంటి రోడ్డు ప్రమాదాల కారణంగా సుమారు ఒక 21 మంది వారి యొక్క ప్రాణాలను కోల్పోయినట్టు చెప్తున్నారు. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కువైట్కి అక్రమంగా మాదక ద్రవ్యాలను తీసుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి ఒక అరబ్ జాతీయుడిని, అలాగే ఒక ఏషియన్ దేశాలకు సంబంధించిన వ్యక్తిని కువైట్కి సంబంధించిన కస్టమ్స్ అధికారులు అదుపులో తీసుకున్నారు. ఈ అరబ్ జాతీయుడు సుమారుగా 434 మాత్రలు, అవి కూడా మానసిక వ్యాధికి ఉపయోగించినటువంటి మాత్రలు ఏవైతే ఉంటాయో వాటిని తను తీసుకొస్తున్న లగేజ్లో తన పర్సనల్ దుస్తులు ఏవైతే ఉంటాయో వాటి మధ్యలో సీక్రెట్గా దాచుంచి తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అయితే కస్టమ్స్ వాళ్ళు వాటిని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటుగా ఏషియన్ దేశాలకు సంబంధించిన ఒక వ్యక్తి ఇదే విధంగా తనకు సంబంధించిన దుస్తులు ఏవైతే ఉంటాయో, లగేజ్లో ఉన్న దుస్తులు ఏవైతే ఉంటాయో వాటి మధ్యలో సుమారుగా 1/2 కిలో క్రాటం అని చెప్పేసి ఈ మాదక ద్రవ్యం ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్యాకెట్లు ఒక 10 ప్యాకెట్ల రూపంలో దాన్ని డివైడ్ చేసి ఆ దుస్తుల మధ్యలో పెట్టి తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. సో దీని కూడా కువైట్కి సంబంధించిన కస్టమ్స్ అధికారులు, అంటే ఎయిర్పోర్ట్కి సంబంధించిన కస్టమ్స్ అధికారులు అయితే గుర్తించి వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి అప్పచెప్పినట్టు చెప్తున్నారు. కువైట్కి ఈ మధ్య కాలంలో బయట దేశాల నుంచి భారీగా మాదక ద్రవ్యాలు తరలించడానికి అయితే చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. అయితే కువైట్కి సంబంధించిన కస్టమ్స్ వాళ్ళు మాత్రం వాటిని ఎప్పటికప్పుడు గుర్తించి వాటిని పట్టుకోవడం జరుగుతూ ఉంది. ఇదే తరహాలో షువేక్ పోర్ట్లో నిన్న ఒక సంఘటన జరిగింది. చైనా నుంచి కువైట్కి వస్తున్నట్టు ఒక కంటైనర్లో భారీ స్థాయిలో మాదక ద్రవ్యాలు ఉన్నట్టు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ కంటైనర్లో యాక్చువల్ వస్తున్న వస్తువులు అయితే కనుక ఫర్నిచర్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొస్తున్నట్టు ఆ కంటైనర్ పై రాసింది. అదేవిధంగా ఆ వస్తువులు కూడా అందులో ఉన్నాయి. అయితే వాటి మధ్యలో సీక్రెట్గా సుమారుగా 10 మిలియన్ల లిరికా మాత్రలను దాచి ఉంచి సీక్రెట్గా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే కస్టమ్స్ వాళ్ళు వీటిని స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళు చెప్తున్నటువంటి సమాచారం మేరకు 10 మిలియన్ల లిరికా మాత్రలు ఏవైతే ఉన్నాయో, 10 లక్షలు కూడా కాదు, 10 మిలియన్లు. 1 మిలియన్ అంటే 10 లక్షలు, 10 మిలియన్లు అంటే 1 కోటి మాత్రలు. వీటి యొక్క వాల్యూ మార్కెట్లో ఎంత ఉండొచ్చో తెలిసిన సుమారుగా 20 మిలియన్ల దినార్లు అని చెప్పేసి చెప్తున్నారు. సో అంతటి వాల్యూ కలిగినటువంటి లిరికా మాత్రలు వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అలాగే దీనిపైన కువైట్కి సంబంధించినటువంటి పలువురు ప్రముఖులు అయితే కనుక ఈ చర్యకి ఎవరైతే పాల్పడ్డారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఆదేశాలు కూడా జారీ చేసినట్టు చెప్తున్నారు. ఫేస్బుక్ మనందరికీ తెలిసిందే కదా. సో ఈ ఫేస్బుక్ యొక్క మాతృ సంస్థ అయినటువంటి మెటా ఏదైతే ఉందో ఈ కంపెనీలో సుమారుగా ఒక 11,000 ఉద్యోగస్తుల్ని తొలగిస్తున్నట్టు ఆ కంపెనీకి సంబంధించిన CEO అయినటువంటి మార్క్ జూకర్బర్గ్ తెలియజేశారు. సో ఆయన చెప్పిన దాని ప్రకారం
కరోనా సమయంలో ఫేస్బుక్ అయితే కనుక మంచి ఆదాయం వచ్చింది. అయితే దాని తర్వాత కూడా ఇదే ఆదాయం ఉండొచ్చు అని చెప్పేసి ఆయన అనుకున్నట్టు చెప్తున్నారు. కానీ దాన్ని అంచనాలు తారుమారు చేస్తూ ఆదాయం అనేటువంటి తగ్గినట్టు చెప్తున్నారు. దాని కారణంగా సుమారు ఒక 11,000 ఉద్యోగస్తుల్ని తొలగిస్తున్నట్లు ఆయన ప్రకటన అయితే కనుక చేశారు. ఇదిలో ఉండగా ఈ మధ్య కాలంలోనే ట్విట్టర్లో కూడా ప్రముఖులైనటువంటి కొంతమందిని ఉద్యోగం నుంచి తొలగించడం జరిగింది. అందులో మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మన ఇండియాకి సంబంధించిన CEO కూడా ఆ ట్విట్టర్ కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తిని అయితే కనుక ఆ ఉద్యోగం నుంచి తొలగించడం జరిగింది. సో అతన్నే కాకుండా ఇంకా చాలామందిని తొలగించారు. సో ఈ మధ్యకాలంలో ఏదైనా ట్విట్టరు, ఫేస్బుక్ ఇలాంటి వాటిలో ఏదైనా చాలామంది ఉద్యోగాలు ఏదైనా కోల్పోతున్నారు. మరి దీని యొక్క పరిణామం ఎలా ఉంటుందో మరి ఫ్యూచర్లో చూడాలి. ఎందుకంటే సీనియర్లు అలాగే అనుభవం ఉన్నటువంటి వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించడం వలన భవిష్యత్తులో ఆ కంపెనీ భవిష్యత్తు ఎలా ఉంటుందో మరి మనకైతే తెలియదు. మరి చూద్దాం ఆ కంపెనీ యొక్క నిర్ణయం అది. మరి భవిష్యత్తులో వీటి యొక్క పరిస్థితి ఏమిటి అనేది మనకే తెలుస్తుంది ఫ్యూచర్లో వచ్చినటువంటి అప్డేట్స్ ద్వారా. మన భారతదేశ 50వ CJI అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ DY చంద్రచూడ్ గారు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. మన భారతదేశ రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి భవనంలో ఈ జస్టిస్ DY చంద్రచూడ్ గారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ DY చంద్రచూడ్ గారు 1959 నవంబర్ 11న జన్మించారు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఇదే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఈ జస్టిస్ DY చంద్రచూడ్ గారి యొక్క తండ్రి అయినటువంటి YV చంద్రచూడ్ గారు, జస్టిస్ YV చంద్రచూడ్ గారు 7 సంవత్సరంలో 5 నెలలు పదవి చేపట్టారు. 44 సంవత్సరాల క్రితం, అంటే 44 సంవత్సరాల క్రితం ఇదే సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా ఈయన ఫాదర్ 7 సంవత్సరంలో 5 నెలలు బాధ్యతలు స్వీకరించారు. దాని తర్వాత ఇప్పుడు 44 సంవత్సరాల తర్వాత ఆయన పుత్రుడైనటువంటి జస్టిస్ DY చంద్రచూడ్ గారు మళ్ళీ ఇవాళ పదవి చేపట్టారు. ఈయన 2024 నవంబర్ 10 వరకు ఈ పదవిలో ఆయన కొనసాగుతారు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. ఆయన తనకు సంబంధించిన కారును అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది 2007కి సంబంధించినటువంటి టొయోటా కార్. ఇది బండి మంచి కండిషన్లో ఉందంట. దీనికి సంబంధించిన పూర్తిరాల కోసం మీకు డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిరాలు కనుక్కొని వెళ్ళి కారు చూసి మీకు నచ్చితేనే తీసుకోవచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో 261 రూపాయల 2 పైసలుగా ఉంది, అంటే సుమారుగా 261 రూపాయలుగా ఉంది. అదే బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న షాప్ నంబర్ 121లో ఉన్నటువంటి FK జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ప్రస్తుతానికి 1 గ్రాము బంగారం ధర 22 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 600 పిలుసుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ రూపాయలు అంటే బంగారం ప్రస్తుతానికి 1 గ్రాము ధర 17 దినార్ల 191 పిలుసుగా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించిన అప్డేట్స్ గురించి చూద్దాం. కువైట్కి సంబంధించిన అప్డేట్స్ కనుక మనకు అందలేదు. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే నిన్న తెల్లవారు 8 గంటల నుంచి వాళ్ళ తెల్లవారు 8 గంటల వరకు సుమారుగా 930 కొత్త కరోనా కేసులు నమోదై 1252 మంది కరోనా నుంచి కోలుకున్నారు. సుమారు ఒక 2 కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా దేశవ్యాప్తంగా సుమారుగా 14,515 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి ఫహేల్ ఈ ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. అది టెంపరీగా 2 నుంచి 3 నెలలు పనిచేయడానికైనా సరే, లేదంటే తనాదులపైన వచ్చి అకామ మార్చుకోవడానికైనా సరే, ఏ విధంగా సరే పర్లేదని చెప్తున్నారు. మంచి జీతం కూడా ఇస్తామని చెప్పి చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీకు డిస్ప్లే నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. ఆయనకి డ్రైవర్ పని కావాలని చెప్పి చెప్తున్నారు. ఆయన కువైట్కి కొత్తగా వచ్చారు. అయితే వాళ్ళు కపిల్ ప్రస్తుతానికి ఇతనికి తనాదులు ఇచ్చేస్తామని చెప్పి చెప్తున్నారంట. అయితే తనాదులకి డబ్బులు కట్టమని చెప్పేసి అడుగుతున్నారంట. సో తనాదులకి డబ్బులు కట్టి అకామ మార్చుకొని ఇతనికి డ్రైవింగ్ లైసెన్స్ చేయించుకొని ఎవరైనా సరే డ్రైవర్ పని ఇస్తామని అడుగుంటే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఫిర్దోస్ ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు. ఆవిడ ప్రస్తుతానికి ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్నారు. అయితే వాళ్ళ కపిల్ ప్రస్తుతానికి ఆవిడకి తనాదులు ఇచ్చేస్తామని చెప్తున్నారంట. సో తనాదులపైన వచ్చి ఆవిడకి తనాదులకి డబ్బులు కట్టి అకామ మార్చుకొని ఎవరైనా సరే వంట పని ఇస్తామని అడిగుంటే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి ఆవిడకి సమాచారం అందించగలరు. ఇవాళ ఏలూరి విజయ్ కుమార్ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇవి ఫ్రెండ్స్ వాళ్ళకుంటే అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.